నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల రిజల్ట్స్ అయితే ఉన్నాయో, ప్రస్తుతం అటు ఉత్తరాది గాని, ఇటు దక్షిణాది గాని, ఇటీవలి కాలంలో ఈ పరిణామాలను చూస్తే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి రిజల్ట్స్ పరిణామాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్ గారు వారితో మాట్లాడడం. సార్ నమస్తే. 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 సార్ చెప్పండి, ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ కొద్దిగా ఇండియా కూటమి పుంజుకున్నట్టుగా కనిపించట్లేదా? అంటే ఫలితాలు చూస్తూ ఉంటే మేము ఆశించినటువంటి ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్, బెంగాల్లో రాబట్టలేకపోతున్నాం. అయినా ప్రజలు చాలా స్పష్టంగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి స్పష్టమైన తీర్పు ఇచ్చేటువంటి అది ఫలితాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీలు అయితే మా ప్రత్యర్థులు భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిన పార్టీ అని చెప్పి హేళన చేసేవారో వారికి కనువిప్పు కావాలి. ఇవాళ దక్షిణాదినే ప్రధానంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అదే రకంగా ఒరిస్సాలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ సీట్లు సాధిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తున్నది. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వస్తున్నది. ఒడిశాలో కూడా భారీ సంఖ్యలో సీట్లు సాధించాం. కాబట్టి ఇక ముందు ఇది ఉత్తరాది పార్టీ అని కాదు, ఈశాన్య రాష్ట్రంలోనూ దక్షిణాదిలో ఇవాళ పార్టీ పుంజుకుంటున్నది. ఇప్పటి నుంచి ప్రజలు చాలా స్పష్టంగా అభివృద్ధికి పెద్దపీట వేశారు. పేదల సంక్షేమ పథకాలకు వారు తీర్పునిచ్చారు. తప్పితే ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద అవినీతి ప్రభుత్వాలు ఈ ప్రాంతీయ పార్టీలను పూర్తిగా ఇవాళ కనుమరుగైనాయి. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్కి ఏ రకంగా పరాభవం దక్కిందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నేతృత్వంలో పూర్తిగా ఇవాళ పరాజయ దిశలో పోతూ ఉన్నది.